సో మనతో పాటు రీసెంట్‌గా సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే వనపర్తి డిస్ట్రిక్ట్‌లో చాలా వైరల్ అవుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఉంది. తిను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. సో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ నుండి సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు నామినేషన్ వేసింది. సో ఇటు సైడ్ పాలిటిక్స్ సైడు వీళ్ళ ఊరికి సర్పంచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్‌గా మీ పేరు అండ్ మీ నమస్కారం అండి. సో మీ పేరు, మీ ఊరు పేరు, అలాగే మీ డిస్ట్రిక్ట్ ఏదో ఒకసారి చెప్పండి. నా పేరు కే నిఖిత అండి. నేను షాపూర్ గ్రామం నుంచి, ఏటిగడ్డ షాపూర్ గ్రామం నుంచి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నానండి, పెబ్బేరు మండలం. ఓకే. సో అంటే ఇటు సైడు పాలిటిక్స్ సైడ్ రావాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇంట్లో ఎవరైనా చెప్పారా, లేదంటే ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్ ఇట్లా ఎవరు ప్రేరేపించారు? నాకు పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉందండి. సో ఇంకా మా పెద్దనాన్న గారు కూడా అన్నిటికీ ప్రిపేర్ చేసారు మమ్మల్ని. సో అన్నిట్లో ఉండాలని చెప్పేసి ఇట్లా అవకాశం వచ్చింది. సో బీసీఏ మైళ్ళకి రావడంతో అవకాశాన్ని ఉపయోగించుకోవడమని నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ఓకే. సో పాలిటిక్స్లో మీకు ఎవరు ఇన్స్పిరేషన్, మీరు ఎవరిని చూసి ఇటు సైడ్ రావాలనుకున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ముందుగా మా ఇంట్లో మా పెద్దనాన్నని చూసినామండి. సో ఆయన చాలా సేవ చేసిండు మా విలేజ్కి. సో ఆయన నుంచి నేను చాలా స్ఫూర్తి లైక్ చాలా ఇన్స్పైర్ అయినా. ఇంకా మా ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డి గారి నుంచి కూడా చాలా ఇన్స్పైర్ అయినా. చాలా ఆయన అభివృద్ధి, ఆయన చేసిన గ్రామ అభివృద్ధి పనులు కానీ వాటి గురించి నేను చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఓకే. సో జనరల్గా ఏంటంటే విలేజెస్లో ఎవరైనా కూడా సర్పంచ్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి జనాలు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారంటే డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకుంటే ఇంకేమైనా కూడా. సో అట్లాంటి హామీలు మీరేమైనా ఇవ్వడం జరిగిందా వాళ్ళకి? అంటే రోడ్స్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, ఇట్లాంటివి. ముందుగా అయితే బస్ విషయంలో ఇచ్చానండి హామీ. దాని తర్వాత మంచి నీటి వాటర్ గురించి, డ్రింకింగ్ వాటర్. దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పామండి. ఓకే. ఎన్ని ఇళ్ళ వరకు మీరు తీసుకెళ్ళొచ్చు మీ ఊరికి? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 21 అవుతున్నాయండి. ఓకే. ఇచ్చిను. ఇంకా సెకండ్ టైం కూడా మళ్ళీ చేస్తామంటున్నాం మేము. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో ఫస్ట్ విడతనా సెకండ్ విడతనా ఎలక్షన్? మూడో విడతలో ఉందండి. 17th ఉందా? సో మీకు ఈ తూడి మేఘారెడ్డి నుండి సపోర్ట్ ఎట్లా ఉందండి? అంటే మీరు అభ్యర్థిగా అయిన తర్వాత ఇప్పుడే మాకు మద్దతు ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన ఆశీస్సుల కోసం మేము ఇక్కడికి వచ్చామండి. సార్ కూడా వస్తా అన్నారు ప్రచారానికి. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే. సో ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మీరు సర్పంచ్ అయితే మీరు ఎలా ఉంటుంది మీ కార్యాచరణ? ఒకవేళ సర్పంచ్ అవ్వకుండా ఓడిపోయినట్టు అయితే దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా ఏముంటుంది మీది ప్లానింగ్? సర్పంచ్ అయితే జస్ట్ సేవకు చూస్తాము. నేను చెప్పిన ప్రామిసెస్ అన్ని నేను నెరవేర్స్తాను. సర్పంచ్ కాకపోయినా మాకున్న ఆర్థిక సహాయం మేము చేయగలుగుతాం. ఓకే. సో ఇది గైస్ టోటల్గా ఏంటంటే తను ఎంబీబీఎస్ నుండి పాలిటిక్స్లోకి రావడానికి ముఖ్యంగా వాళ్ళ పెద్దనాన్నని చూసి ఇన్స్పైర్ అయింది. అండ్ దాని తర్వాత వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో వీళ్ళైతే ఎట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేశారో నేను కూడా అదే వేలో వెళ్తాను. వాళ్ళ ఊర్లో ముఖ్యంగా వాటర్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేను అంతా దాన్ని చూసుకుంటాను.